నర్సంపేటలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాజకీయ వాగ్వాదం మరోసారి తీవ్రత చెందింది. మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన పిసిసి సభ్యుడు పెండెం రామానంద్ ఆయన చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి సభ్యుడు పెండెం రామానంద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి మాజీ ఎమ్మెల్యే పెద్ది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రామానంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనుబంధ భూ వివాదాలు, అక్రమాలు, పరిపాలన వైఫల్యాలు ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే వాస్తవాలతో రావాలని, రాజకీయంగా ఎవరైనా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఈ రోజేంది ఆయన రోజు డైలీ పేపర్లకు వచ్చి ఆయన పేరే పేపర్ పులి. ఆ పేపర్ పులికి వేరే పవర్ లేదు. పేపర్నే అస్త్రంగా చీమ చిటుక్కు అంటే పేపర్ ఖర్చు, పేపర్ ఖర్చి, పేపర్ ముంగడికి వచ్చి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా మరి మా కాంగ్రెస్ నాయకులను ఎంతో ఇబ్బంది పెట్టుకుంటా మరి జనాలను మభ్యపెట్టే విధంగా మరి గత 10 సంవత్సరాలలో దొంగ జీవోలు పట్టుకొచ్చిండు. కనీసం మూతి దుడుచుకునేదానికి కూడా పనిచేయవు. అవి మూతి దుడిచేదానికి కూడా పనిచేయవు, చేతులు దుడుచుకునేదానికి కూడా పనిచేయవు. తీసుకొచ్చి 10 ఏళ్లలో ఒక రోడ్ వేసిండా, ఒక డ్రైనేజ్ కట్టిల్లా, మరి ఏం చేసిండా అని చెప్పి ఆయన మరి మేము తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని చెప్పుడు ఊకదంపుడు మాటలు చెప్పడం తప్పితే జనాలందరూ అర్థం చేసుకోవాలి ఆయన ఎక్కడి నుండి వచ్చిండు. మా మీద అరే ఇవాళ నాదొక బంగారం షాప్ నాకున్నది, ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు వ్యాపారం చేస్తారు. ఈయనకు ఆయనకు ఐరన్ షాప్ ఉన్నది, ఒక క్రషర్ ఉన్నది, చాలా వ్యవసాయ కార్మికులు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకునే ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొని అసలు నువ్వు ఏం పని చేసినావా ఎమ్మెల్యే ఉండి, నీకు ఎక్కడ ఇన్ని కోట్లు, ఫాల్తుగానే ఉన్నాడు, వేస్ట్ ఫెలో. ఇంకొకసారి మా ఊళ్ళ మీద స్టేట్మెంట్లు పెట్టి మా ఊళ్ళ మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ మా ఊళ్ళ మీద ఇచ్చుకుంటా పోతే ఇక నిన్ను యుద్ధ బట్టలు పిచ్చి కొడతాం. ఇదైతే వాస్తవం. ఉన్న విలువను కూడా ఉంచుకో. ఈ విలువలు లేకుండా విలువలు లేని లుచ్చ రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదు, సహించేదైతే లేదు. స్థాయి నీ స్థాయి ఏందో అందరికి ఎరికే. రూపాయికి పావుల పొదుగా నువ్వు రూపాయి లేకుండా నువ్వు ఇలా ఎట్లా ఎమ్మెల్యే అయినావు? నీకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడ నుండి వచ్చినాయి జనం తెలియదా?